కొందరు ఉప్మా చేస్తారు, నాకు ఎప్పటికీ అర్థం కాదు. అందులో 16 పదార్థాలు వేస్తారు. రైతు బజార్లో దొరికే కూరగాయలన్నీ అందులో ఉంటాయి. అది ఉప్మా ఎందుకు అవుతుంది ఏమిటో చెప్పమా అవుతుంది. ఉప్మా చేయడం చేతకానివాడు చేసే పని. ఉప్మా అంటే కేవలం గోధుమ రవ్వ ఏదో ఆ ఉండేది ఏదో అదే ఉండాలి. ఇవన్నీ ఎందుకుంటాయి? తాళింపై పోపై కావాలంటే 2 జీడిపప్పులే, వేరుశెనగ గుళ్ళు తుపాకు గుళ్ళు వేస్తారేటండి. ఉప్మాలో వేరుశెనగ గుళ్ళు ఏంటంటే రుచి తెలియకపోవడం, అదే గడ్డి. అదే వేరుశెనగ గుళ్ళు అందులో ఆ మాటికి అడ్డు తగులుతుంటే చికగ్గా లేదు. అసలు ఉప్మా తక్కువ, ఈ గుళ్ళు ఎక్కువ. 2 తుపాకు గుళ్ళు కూడా పాడేయండి. అందులో క్యారెట్ వేస్తారు, కాకిరెట్ వేస్తారు. ఏంటది? అవన్నీ వేయకూడదు. బఠానీలు శనగలు ఇవా? అది ఉప్మాయా? ఒక రకంగా ఎందుకు చేస్తారంటే అది రుచి పాడైంది. ఆ పాడైంది ఎదుటివాడికి తెలవద్దు, అందుకని ఇవన్నీ కలిపి మొత్తం కలిపిస్తూ ఉంటే ఉంటాడు, పోతే పోతాడు.